నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై 60 ఏళ్ల క్రితం నాటి జపాన్ ప్రభుత్వ విచారణ నివేదిక ఇప్పుడు వెలుగు చూసింది. ఆగస్టు 18, 1945న తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందారని అందులో పేర్కొన్నారు. నేతాజీ మరణ కారణాలను తెలుసుకునేందుకు ఏర్పాటైన bosfiles.info అనే బ్రిటన్ వెబ్సైట్ ఈ వివరాలు వెల్లడించింది. ఈ నివేదిక టోక్యోలోని భారత రాయబార కార్యాలయానికి 1956లో సమర్పించారని తెలిపింది. తైవాన్లో విమాన ప్రమాదానికి గురైన నేతాజీ తైపీ ఆసుపత్రిలో మరణించారని వెల్లడించింది. విమానం 20 మీటర్ల ఎత్తుకు ఎగరగానే ఎడమవైపు రెక్కలోని పెట్రోల్ విరిగి ఇంజిన్ ఆగిందని, విమానం పడిపోయి మంటల్లో చిక్కుకున్నట్టు బ్రిటన్ వెబ్సైట్ తెలిపింది. కాలిన గాయాలతో బోస్ నాన్మన్ బ్రాంచ్ ఆఫ్ తైపీ సైనిక ఆసుపత్రిలో రాత్రి 7 గంటలకు మృతి చెందినట్టు వివరించింది. ఆగస్టు 22న తైపీ మున్సిపల్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారని నివేదికలో పేర్కొన్నారు.